హలో అందరికీ, వెల్కమ్ టు వదినా మరదల్ కుకింగ్ జోన్. ఈరోజు మనం పిల్లలకి పెద్దలకి ఎంతో ఇష్టమైన మురుమురా లడ్డు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి బౌల్ తీసుకొని అందులో సన్నగా తరిగిన బెల్లాన్ని తీసుకోవాలి. ఇక్కడ నేను అరకేజీ బెల్లాన్ని తీసుకున్నాను. అరకేజీ బెల్లానికి కేజీ మురుమురాలు తీసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని హాఫ్ టీ గ్లాస్ వాటర్ని చల్లుకుంటూ బెల్లాన్ని కరిగించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో 2 to 3 minutes కుక్ చేసుకున్న తర్వాత ఇలా పొంగు వస్తుంది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. మురుముర లడ్డు కోసం ముద్దపాకం వచ్చేంత వరకు హీట్ చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో వాటర్లో పాకాన్ని వేస్తూ ముద్దపాకం వచ్చిందో లేదో చూసుకోవాలి. ముద్దపాకం అంటే మనం కరిగించిన బెల్లాన్ని వాటర్లో వేసినప్పుడు అది ఇలా ముద్దలా రావాలి. ఇలా ముద్దపాకం వస్తేనే మనకి మురుముర లడ్డు విరిగిపోకుండా ఉంటుంది. మనకి ఇక్కడ పర్ఫెక్ట్గా ముద్దపాకం వచ్చింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మురుమురలను యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను అరకేజీ బెల్లానికి కేజీ మురుమురాలను తీసుకున్నాను. అంటే 3 కప్పుల బెల్లానికి నేను 6 కప్పుల మురుమురాలను తీసుకున్నాను. మురుమురాలను వేసుకున్న తర్వాత బెల్లం పాకం వాటికి బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చేతికి వాటర్ని తడుపుకుంటూ లడ్డూల్లా ముద్దలు చేయాలి. వేడి మీద ఉన్నప్పుడే చేతికి వాటర్ని తడుపుకుంటూ ఇలా లడ్డూల్లా చేసుకోవాలి. చల్లారిన తర్వాత చేస్తే ఇలా లడ్డు చేయడం రాదు. ఇలా లడ్డూలన్నిటినీ చేతికి వాటర్ని తడుపుకుంటూ ఒక్కొక్కటిగా చేసుకోవాలి. అంతే అండి, ఇంట్లోనే ఈజీగా చేసుకునే మురుమురా లడ్డు రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.